ఇప్పుడు చెప్తున్నాను స్వామి, మీరు నేను కలిసి నేను ఒకసారి ఈ ఊరికి ఇన్విటేషన్ వస్తే వచ్చిన ఒక గర్వాపతి చేసినాం, గుర్తుందా? నువ్వులే చేసినాం. గుర్తొచ్చిందా? ఇద్దరు కూర్చోబెట్టాడా? ఎప్పుడైతే మోడీ ఉంటాడో, మోడీ అనేది ఎవరు శ్రీ ఆంజనేయుడే. ఆంజనేయుడు అవతారం వేసుకొని మోడీ రూపంలో వచ్చేసి మన లోకం మీదకి. రాముడు అవతారం వేసుకొని యోగి వచ్చిండు. యేసు క్రీస్తు నిజమైన దేవుడు, హిందూ ధర్మ దేవుళ్ళన్నీ ఫెయిల్ అన్నాడు. కొంతమందికి ఆశ్రమంలో అవుతున్నాయి, చాలా మంది పాస్టర్లకి చూస్తున్న వాళ్ళకి వాడు చెప్పుకోలేక. పాస్టరే నా దేవుడు, పాస్టరే గురువు, పాస్టరే నా భర్త, పాస్టరే ప్రియుడు రాత్రికి. ఆయన అన్నిటికీ తుంగురాలు తీసేసి బొట్టు తూడ్చేసి జుట్టు నిడిచి కత్తిరించి అత్తున్నారు దొంగలు అత్తున్నారు, ముండ మోసే దొంగలు అత్తున్నారు. చాలా మంది స్వామీజీలు వాళ్ళ యొక్క చరిత్ర కొంచెం చెప్తా ఉంటారు. అంటే ఏ విధంగా వాళ్ళ ప్రయాణం మొదలైందో. ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే నక్సలైట్ల గురించి అడిగే ప్రశ్న. దీని గురించి స్వామీజీ నాకు ఒకసారి నేను ఇంతకుముందు వచ్చినప్పుడు నాకు చెప్పాడు. ఇప్పుడు మీకోసం నేను ఈ ప్రశ్న రిపీట్ చేస్తాను. స్వామి, మీరు ఇక్కడ చిన్న ఆశ్రమం లాగా, కుటీరం లాగా మీరు జరుపుతున్నారు కదా. తర్వాత ఏంటంటే మీ జీవితంలోకి ఇక్కడ చాలా మంది అప్పుడు నక్సలైట్లు, మన భాషలో అన్నలు అంటాము, వాళ్ళు ఇక్కడికి వస్తూ పోతూ ఉన్నప్పుడు అసలు ఏం జరిగిందో ఒకసారి మన వాళ్ళ కోసం చెప్పండి. అది ఏమైందంటే వాళ్ళు ఇక్కడ రాదారు పోదారు డైలీ వస్తుండ్రి. అన్నం పెట్టుబడి చెప్తే నాకు అన్నం అండరాదు పెట్టరాదు అని నేను అన్నా. అని అడిగారు, ఏ చేసిండు మాకు అన్నం కావాలా, అన్నం కావాలంటే నాకు అండరాదు పెట్టరాదు, మీరు నన్ను బాధ పెట్టకుండా చెప్పగానే మరి లేకుంటే ఊళ్ళకి వెళ్ళి ఉన్నోళ్ళు ఇద్దరు కదా అలా మడకసి మాకు అప్పయ్య ఇస్తే ₹1,00,000 తెచ్చి లేకుంటే అలా అప్పయ్యు బొర్రెంకు రాజాను అప్పయ్యు సరిపోయింది గంగగోడిని లక్ష్మణగోడిని అప్పయ్య ఇస్తారంటే పొలంలో కొలను అప్పయ్యు మేము చూసుకున్నామని చెప్పాను. అని వాడికి నేను సత్తే నాకు నేనే సమాధి అయిపోతా కానీ మొత్తం ఎవరిని బాధ పెట్టాలని నేను అన్నా. అనేవాడికి నన్ను గొడవయి బాధ పెట్టిండు. బాధ పెడితే ఏం చేసిండు, మంగళవారం నాడు సాయంత్రం 6 గంటలకు గొడవయ్యాళ్ళు. సరిగ్గా 8 గంటల వరకు వెళ్ళే ఇక వాళ్ళ పని జడముకు ఏమి చేయాలో చేసిండు, ఆత్మకి ఏమి చేయలేదు. వాళ్ళు ఒకటగానే నేనన్నా రామా అనగానే వాళ్ళు ఏమన్నా యాన్నారు రాముడు అంటే, నీ ఎదలో నా ఎదలో మాట్లాడేవాడు రాముడు అంటే ఎక్కడన్నాడు అని వేసిన కుమ్మరి సీన్ అనేటోడు ఒకడు పడకలు వాడు ఎగిరి ఇంట్లో గుద్దిండు నాబిలా. గుద్దగానే నా అప్పుడు వెనక పడి రామా నేను కొట్టినా అంటే నేను ఒకటి మాట అన్నా, రామా నేను కొట్టినాను అంటావని వాళ్ళు ఇంకా రెచ్చికొట్టి బాగా ఇబ్బంది చేసారు. జడానికి ఇబ్బంది చేయగానే కొండవి చచ్చిపోయినంటే ఏం చేసారు, పడకండి మాలాగుంటే మాలాగులో వాడి కంప్యూటర్ పెట్టింది మీద. కంప్యూటర్ పెట్టగానే అప్పుడు నీళ్ళు లేవు, ఏం లేవు, కంప్యూటర్ పెట్టిండు. ఆ ఆంజనేయ స్వామి ముసలాడు అవుతా ఒక మానవుడు అవతారం వేసుకొని వచ్చిండు. కంప్యూటర్ని తీసేసి తోలుకొచ్చిండు. చెరువు పడకండి చెరువు నిండా వారుతున్నది. నడి చెరువులోకి వెళ్ళి కాలు 10 రోజులు తోలుకొని వచ్చిండు. తోలుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నోళ్ళకి ఏం చేసాడు ఆంజనేయుడే, ఇగో మీ మనిషి మీ మాలా స్వామిని అప్పగిస్తున్నా, మీకు మీరు ఏం చేయాలో చేయండి, నేను మళ్ళా వస్తా అని చెప్పి పోయాడు ఆంజనేయ స్వామి. చెప్పని ఏం చేసిండంటే మంగళవారం నాడు కొట్టిండ్రు. మళ్ళా మంగళవారం నాడు ఏం చేసిండ్రు వాళ్ళు, ఆ మంగళవారం నాడు ఏ టైంకి వాళ్ళు మొదలుపెట్టిండ్రు ఆ టైంకి కథం అంతా పని అయిపోయిండు. అందరూ చనిపోయినారు. అంతా 9 మంది కొట్టిండ్రు. 9 మంది అయిపోయిండ్రు. సంజీవు, జ్యోతి, శీను. జ్యోతి అంటే ఆడవాళ్ళు కూడా ఉన్నారా? అందులో జోడి ఉన్నది జ్యోతి, జ్యోతి ఒక జోడి కూడా ఉందన్నమాట. జ్యోతి అంటే వాళ్ళు కూడా నక్సలైట్ భావజాలంతో ఉండి. అంటే నక్సలైట్ల అసలు వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ధనం కావాలా, ధనం, పైసలు ఇప్పియు ఉన్నోళ్ళని తొలకొచ్చి, రైస్ మిల్లులను తొలకొచ్చి పైసలు ఇప్పియు, వాళ్ళని తొలకొచ్చి మాకు చూపియు. అంటే నిజానికి అన్నలు ఏమంటారంటే అందరికి సమానత్వం కోసమే మేము ఈ యొక్క ఉద్యమాన్ని మేము సమానత్వం కాదు, సమానత్వం కోసం కాదా? కాదు, వాళ్ళు లోబిలు. లోబి అంటే పిసినారితనం వస్తుంది కదా. లోబిలు వాళ్ళు మంది గుంజుకొని తినుడు అంతే, మంది గుంజుకొని తినుడు, మందిని బాధ పెట్టుడు. వాళ్ళు ఏం చేసినాడు ఆయకైతే అలాగే ఇప్పటికేంటంటే ఇప్పుడు ఈ కమ్యూనిజం అనేది ఉంటుంది కదా, కమ్యూనిజం అన్నా లేదంటే విప్లవకారులు దాంట్లో నుంచి చెబుతారు విప్లవం వర్ధిల్లాలి అని అంటే. అయితే ఆధ్యాత్మికంలో ఉండదు ఏదైనా కానీ సమానత్వం అనేది. ఈ యొక్క బుద్ధిజం నే మనం ఫాలో కావాలి అని ఈ యొక్క అన్నలు చాలా మంది బుద్ధిజం నే ఫాలో అయ్యేటోళ్ళు ఉన్నారు. అందులో 10 పైసల మందమే అడుగులంటే ఫోటో కోసమే. అంటే ఒక రవి అని ఉన్నాడు ఇప్పుడు బతికి. ఇద్దరు రవి ఏం చేసిండు, నువ్వు స్వామిని ఏమైనా ఉరికొచ్చిండు.
అంటే ఒక నక్సలైట్ అయ్యి ఉండి మన హిందూ ధర్మాన్ని పాటించేవాడు. పాటించేవాడే. అంటే అందులో కూడా ఒకప్పుడు ఉండేవాళ్ళంట, ఉన్నారు లేదు ఆయన ఏం చేసి ఉన్నాడు ఇప్పుడు. ఇప్పట్లో అన్నోళ్ళు ఎవరు ఉన్నారు? లేరు ఇక ఎవరు లేరండి ఇప్పుడు. ఎవరు ఇక ఏం చేసిందంటే వచ్చి స్వామిని ఏమనేది లేదు, ఆయన అన్నం తినడు, ఉత్తముడు, ఆయన జోలు పోయినట్టు ఆయనకు బాగా కోపంగా వచ్చిండు. నన్ను వేసపోయిన తర్వాత చూడగలిగి వచ్చిండు. అవునా? లక్కువ రాసిండు చూడగలిగి, ఇడికి లేకపోతే చూడగా వచ్చిండు. మళ్ళా గిద్దెకు నేను పోయినప్పుడు పరిచయం అయ్యిండు, మాట్లాడిండు. ఆయన ఇద్దరు బాగా. మీకు ఈ నక్సలైట్లు ఎన్ని సంవత్సరాలు మీకు ఇబ్బంది పెట్టేటోళ్ళు? 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టిండు బాగా. అంటే మీరు ఇదే గుట్టల్లో ఉండేవాళ్ళు? ఇదే గుట్టలో తిరుగుతున్నా ఇదే ఒక ఈ గుట్టలో తిరుగుతుంది, పోతూ రాత్రి అంతా ఇదే రాస్తా. మీరు అప్పుడు చూసినప్పుడు అన్నలు ఎట్లుంటుండే మొత్తం? అది ఏ అన్ని లాగం కట్టుకొని బంధువులు పెట్టుకొని షేర్లు కట్టుకొని ఇట్లా పట్టుకుని పోకడ ఇట్లా. అంటే పోవడం ఊర్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టేటోళ్ళ? ఊరాళ్ళు ఇబ్బంది పెట్టిండు, ఊరాళ్ళు ఇబ్బంది పెట్టి పోటీలు సుఖ పాపం. సర్పంచ్ ఉన్నప్పుడు మన ఊర్లో మీకు గుర్తుందో లేదు, ఒక అన్నలు వచ్చి కొంతమంది ధనం ఉన్న వాళ్ళనే ఊర్లో బాగా ఇబ్బంది చేసిండు. ధనం ఉన్న వాళ్ళనే అప్పుడు టెలిఫోన్లు ఉంటే ఏం చేస్తుండే కట్ చేస్తుండే. ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ఈ యొక్క నక్సలిజం అనేది తగ్గింది, టెక్నాలజీ పెరగడం వల్ల. ఎందుకంటే ఇంత ముందు సెల్ ఫోన్ ఉండేవి కాదు. ఇప్పుడు అంటే ఎవడన్నా 100కి డైల్ చేస్తాడు, వచ్చేస్తే ఇంకా వాళ్ళ పని అయిపోతుంది అని ఎవరినంటే వాళ్ళని పట్టుకుంటలేదు. అయితే ఏం చేసిండు ఇక ఊళ్ళే గంగగోడు అని ఉండే, ఇక్కడ తపస్సుకు లేచాక గంగగోడు సాయం చేసిండు. వైద్యం రాజన్న, గంగగోడు, ఊరు పెద్ద మనుషులు, గ్రామ కమిటీ అంతా ఊరుండి ఓళ్ళు రాకుంటే జుర్మానంటే చెప్పి ఊరంతా కలిసి చెట్టు అంతా కొట్టేసి బట్ట బయలు చేసి ఆశ్రయం వేసి కొండట ఆంజనేయ స్వామి సత్రం పెట్టింది ఇక్కడ. అంటే అప్పుడు ఇదంతా మొత్తం చెట్లతో మా జంగల్ లాగా, మా జంగల్. అక్కడ వరకు అప్పుడు ఆ రోడ్ కూడా ఉండేది కాదు. లేదు, రోడ్ లేదు, మా జంగల్. ఈ జంగల్ అని ఉంటుండే, అదంతా ఊరంతా కలిసి. అంటే మీరు అప్పుడు ఒక్కరే ఉంటుండేనా? ఒక్కనే. అప్పుడు పాములు గానీ, పాములు, తేళ్లు, కొండ శిల్పాలు అన్ని వస్తాయి. కానీ మీకు ఏమనేటివి? ఏమని ఇప్పుడు ఏమని, అప్పుడు ఏమని ఇప్పుడు ఏమని. అంటే నిజానికి ఏంటంటే సాధువులకు సంతులకు ఏంటంటే పాములు, ఎందుకంటే చాలా అవి శనితులే, నాకు అవి శనితులే. అల్లా నేనే ఉన్నా, అల్లా ఆత్మనే ఉన్నది, నాలోనే ఆత్మనే. పులి వచ్చింది, పులి వచ్చి ఇట్లా ఇట్లా గీరింది. ఇట్లా గీరితే నువ్వు నన్ను ఏం చేస్తావు, నిన్ను నేనేం చేస్తా, నేను కొట్టేమని గాను, నన్ను నువ్వే తింటే ఏం లాభవుతుంది? ఆత్మ కదా, నీలోనే ఉన్నది, నాలో. నువ్వే కృష్ణుడవు, నేనే కృష్ణుడిని, నువ్వే దేవుడు పైన ఉండి గిట్టే చేస్తున్నావు అంటే అప్పుడు ఆయన ఆయుధం తీసి వెళ్ళిపోయింది. అంటే స్వామి మీరు విన్నారో లేదో, ఈ ఆయన పేరేంటంటే ఒక్క నిమిషం గుర్తొస్తలేదు ఆయన పేరు. ఒక స్వామీజీ పేరు ఉంటుంది, నిత్యానంద స్వామి. నిత్యానంద స్వామి. అయితే నిత్యానంద స్వామి ఏమంటాడంటే, ఆయన మేకలకు కూడా నేను భాష నేర్పిస్తా, లేదంటే కుక్కలకు భాష నేర్పిస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది నిజంగా సాధ్యమవుతుంది? నేర్పించండి కాదు. కానీ వాటి యొక్క భావాల్ని మనం అర్థం చేసుకోవచ్చా? మన ఆవిడ భాష మనకు తెలుస్తుంది, మన భాష ఆవిడ. మన జూ అంటే కుక్క వస్తున్నది, రామ్ అంటే వస్తున్నది, లల్లు అంటే వస్తున్నది. కుక్కను పేరు పెడితే దేని పేరు కాదు వస్తాయి. అవును, కుక్కలు అన్నీ వస్తాయి. ఈ కుక్కలన్నీ దేని పేరు పెడితే వస్తాయి. శంకర్ అంటే అంబోత్ వస్తున్నది, కృష్ణ అంటే ఆవులు వస్తున్నాయి. వాడికి అర్థమవుతుంది, వాడికి అర్థమవుతున్నది. మనుషులకు అర్థం కాదు, మనుషులకు అర్థం కావట్లేదు ఆవిడ భాష. అయితే ఒక కట్టుకోడు కొట్టుకపోతే, కషాయోడు కొట్టుకపోతే, తురుకోడు ఆవులను 1350 రూపాయలు కొట్టుకుపోతే కొట్టుకొచ్చిన ఆవులను. అంటే అప్పట్లో 40 ఏళ్ళ నాడు కొట్టుకాసి కట్టేసుకుంటే 3 ఆవులు ఒక దూడ పట్టుకుంటే ఎన్ని అయినాయంటే 220 ఆవులు అయినాయి. ఇప్పుడు ఈ 220 ఆవులు ఎవరికి ఏమైపోయింది? చతుడు కాదు, కృష్ణ టైప్ ఎందుకు దూరం అని ఉండాలి ఆవులు. ఇక్కడ ఉండి పిల్టాస్తు కృష్ణ ఇప్పటికన్నా కృష్ణ అంటే ఆవులన్నీ ఉరగలుగుతాయి. అప్పుడు ఈ కృష్ణ అనే ఆవులు ఎట్లా వచ్చినాయంటే ఎందరో చెరుతు కొట్టుకుని వచ్చిండ్రు, పోటీలు పెట్టుకుని వచ్చిండ్రు. అట్లా అంటే ఆవులను నన్ను ఆవుల స్వామి అంటారు. సగం మంది శివపురం స్వామి అంటారు. అసలు ఆవుల స్వామి అంటే బాగా తెలుస్తుంది. ఆవుల స్వామి అంటే ఇక పెద్ద ఈ కాదు, తిరుపతి దేవస్థానం ఆవుల స్వామి అంటారు. గోవుల స్వామి అంటే ఆవుల ఉత్తరప్రదేశ్లో కానీ, ఎంపీలని కానీ, అరవిదారనే కానీ, ఋషికేశ్ని కానీ, సిగందాపూర్, డిచ్పెల్లి దగ్గర ఆవుల స్వామి అంటే తెలుసు. అనంత స్వామి. ఇంకోటి నాకు ప్రశ్న, ఇప్పుడు మీరు నన్ను గుర్తుపడతారు నాకు తెలిసి, ఇప్పటిదాకా మీరు నన్ను గుర్తుపట్టలేదు. ఇప్పుడు ఎవరైనా కానీ మన హిందువులు క్రైస్తవులకు పోతే అసలు మీరు ఏమనుకుంటారు? ఎవరైనా కానీ మనకు తెలిసిన వాళ్ళే ఇప్పుడు ఇన్ని రోజులు ఈ ఆశ్రమంకి వచ్చి దాని తర్వాత ఏసి దేవుడు అని ఎవరన్నా పోయిన వాళ్ళు ఉన్నారు కదా, మీ జీవితంలో మీరు కొంతమంది చూసారు కదా, అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మీరు ఏమనుకునేటోళ్ళు? అసలు వాళ్ళ కోసము మీరు ఏం చేశారో నాకు తెలుసు, నేను చెప్తా. అసలు మీరు వాళ్ళ కోసము ఏ విధంగా మళ్ళీ పాటుపడ్డారు మళ్ళీ మన హిందూ ధర్మంలోకి రావడానికి? అయితే ఏం చేశారంటే చర్చిలకు పోయేటోళ్ళకు వాళ్ళకు ఎదురుగా పోయి
నువ్వు నాలోనున్న రాముణ్ణి నీలోనున్న రాముని యేసుని నమ్ముతూ నువ్వు యేసు ఎవరు చెప్పింది నీకు? మన దేశం కాదు, మన రాజ్యం కాదు, మన ప్రభుత్వం కాదు, మన హిందూ దేవుడు కాడు. ఆయన బయట దేశం యేసు యేసు అంటున్నారు. ఆయన యేసు అనే ఎట్లుంటాడు? దాని గురించి మీరు విడిదిల్లిపోతారు, మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఎందుకోసం? ధర్మం ఖరాబ్ అవుతుంది, హిందూ ధర్మం ఖరాబ్ చేస్తారు. మన నువ్వు పుట్టినవే భూలోకం మీద హిందూ ధర్మంలో, భారతదేశంలో పుట్టినావు. మన భారత గడ్డ, మన హిందూ ధర్మం మనం పరిపాలిస్తున్నాం. నువ్వు నీ దేవుడు నిన్న దాకా శివుడు అని మొక్కి నువ్వు ఇవాళ యేసు అని మొక్కుతున్నావు. నీ ధర్మం కాదు, నువ్వు లేని జన్మలకి వెళ్ళిపోతావు నువ్వు అని వాళ్ళకి అన్ని బోధిస్తే ఏం చేసింది? వెంటనే తెల్లారచ్చి బొట్టు పెట్టుకున్న వాళ్ళు మారిన్లు. అంటే బొట్టు తీసుకున్న వాళ్ళు మళ్ళీ బొట్టు పెట్టేసి మారిన్లు వాళ్ళ కట్నాలు కానుకలు ఇచ్చిన బట్టలు చేసిన వాళ్ళకు మారి దానికి. అవును, నేను మెచ్చుకున్నా. మళ్ళీ పునర్జన్మనికి వచ్చింది. మళ్ళీ నువ్వు బతికేచ్చినావు భూలోకం మీదకి. ఇక మళ్ళీ జన్మంలో నువ్వు యోగి వైపు పుడతావా, లేకుంటే మన దేవత వైపు పుడతావా, లేకుంటే ఋషి వైపు పుడతావు. ఋషి మాటినప్పుడు ఋషి అవుతావు, రాక్షసి మాటినప్పుడు రాక్షసి అవుతావు. అంటే ఎవరైతే మన ధర్మాన్ని కాదని మతాల్ని పడతారో వాళ్ళు ఖచ్చితంగా రాక్షసులు అవుతారు. ప్యూర్ రాక్షసులు, పక్క రాక్షసులే. హిందూ ధర్మం కూలగొట్టే ఫైతం చేసిన ముస్లిమే కానీ క్రీస్తులే కానీ వాళ్ళంతా ఏం రాక్షసుల వంశం. వాళ్ళకు ఆయి అరసలు లేవు, చెల్లె అక్క లేదు, తల్లి చిన్నమ్మలు తెలియదు. వాళ్ళకు కుటుంబాలు అనేది అంతా ఏం తెలియదు. ఎదురుగా వచ్చిందే భోజనం, ఎదురుగా వచ్చిందే గడ్డి తినేదాళ్ళు. వాళ్ళు గడ్డిలో తింటున్నారు, పశువుల కంటే ఆవులకి. అయితే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. వాళ్ళని ఏమైందంటే పాస్టర్ వచ్చి ఊళ్ళో బోధిస్తున్నాడు 2 సంవత్సరాల నాడు. ఏం చేస్తున్నావు అంటే మా యేసును బోధిస్తున్నాను అంటే బండితో గుద్దిన పడగొట్టిన మీకెళ్ళి బండి తీసుకుపోయినా. చూడండి, నిజంగానే ఇది జరిగింది. ఇదే ఊర్లో మీరు పాస్టర్ ఏ విధంగా మీరు వెళ్ళగొట్టారో అది కొంచెం మాకు తెలిసింది. అయితే ఈ పాస్టర్ ఏం చేసినంటే బండి వడగొట్టేసి మీకెళ్ళి పాస్టర్ మీకెళ్ళి బండి కొనవరు. నేను మరి ఏం కాలేదు, మరి ఏం కాలేదు. 2 ఫైలేకపోయినా దాటినా లేచి వాడు అందరు ఎప్పుడు వాడరు. ఆయన పాకి కొట్టేసారు. అంటే ఎవరైనా కానీ స్వామి, చాలా మంది స్వామీజీలు ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. బట్ ఏంటంటే కేవలం ఆధ్యాత్మికం గురించి కొంచెము, అంటే ఈ గుడి దగ్గరికి వస్తే మీ యొక్క కోరికలు తీరుతాయని అది ఒకటి చెప్పడం ధర్మం కాదు. దాంతోపాటు పరమతాల్ని కూడా ఏ విధంగా ఎదుర్కోవాలనో ఈ స్వామి వారు చాలా మంది కూరలు చెప్పారు. అది ఆ విషయం మాకు తెలుసు. ఇలా ఉండాలని నేను అనుకుంటున్నాను. స్వామి, ఇంకోటి ఏంటంటే అట్లా మరి ఊర్లో వాళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నారు వాళ్ళు? ఊర్లో ఏమన్నారంటే ఇక్కడ ఇదంతా భూమి అంతా ఇది దేవుడికి ఇస్తున్నామని ఊరంతా కలిసి రాసిచ్చారు. అంటే కాదు, ఈ క్రిస్టియన్స్ ఆ పాస్టర్ వచ్చిన తర్వాత ఊరంతా వెంబడరు. ఊరంతా కొంతమంది మారనోళ్ళు ఉన్నారు కదా, మారనోళ్ళు వచ్చి మా పాస్టర్ ఏమంటున్నాడు, నలుగురే ఉన్నారు. నలుగురు అడ్డం వచ్చారు. ఊరంతా కూడా ఇల్లు వీళ్ళతో తమ్ముడు. అయితే నేను మీకు ఇప్పుడు చెప్తా. నేను కొంచెం చూసే వాళ్ళకు కూడా చెప్తున్నాను. స్వామివారు నన్ను వచ్చిన తర్వాత నన్ను ఎక్కడో చూసినట్టున్నా అని అనుకుంటున్నారు కావచ్చు. ఇప్పుడు చెప్తున్నాను, స్వామి మీరు నేను కలిసి నేను ఒకసారి ఈ ఊరికి ఇన్విటేషన్ వస్తే వచ్చిన ఒక గర్వాపతి చేసినాం, గుర్తుందా? గుర్తొచ్చిందా? ఇద్దరు కూర్చోబెట్టాడా హనుమాన్ చాలీసా భిక్షకాడ. ఏంటంటే భిక్షకాడ, కరెక్ట్ గుర్తొచ్చింది కదా. ఇప్పుడు ఆ ఇంట్లో చేతుల మీదుగా జై శ్రీరామ్ చేతుల మీదుగా వాళ్ళకు బట్టలు పెట్టినాము. అదేంటంటే ఇట్లాంటి వీడియోలు మనం ఏం తీసుకోలేదు అప్పుడు. ఏంటంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా గర్వాపశీలు ఇలాంటి చేసే ఉంటాము ఇట్లాంటి స్వామీజీ వాళ్ళతోని. కానీ ఏంటంటే అన్ని కూడా మీకు బయటకు రావు. ఆ రోజు మనకు భిక్ష ఉండే, నేను భిక్ష చేసేసి వెళ్ళిపోయినా, గుర్తొచ్చింది చివరిగా చివరి ఇంట్లో చేసిన బిడ్డ. ఇది ఊరు ఇదే పక్క ఊరు సాగర్ దాని పేరు ఉన్నది. ఏది ఇదే పక్క ఊరు, ఇదే ఊరే చిన్నపురం ఊర్లో ఇచ్చిన మనం. మరి నలుగురు వచ్చింది మీరు? నలుగురం వచ్చినాము. అది వాళ్ళు ఎస్సీ అనుకుంటారు కదా అప్పుడు మనకి. ఊరు మధ్యలోకి తీసుకుపోయి అది మన భిక్ష చేసే దగ్గర అందరికి ఊరు సమక్షంలో కూర్చుండబెట్టి మీ చేతుల మీదుగా వాళ్ళకి మీరు ఆశీర్వాదం చేసి అది మీరున్నారు. ధన్యులం. అయితే ధన్యవాది. అయితే మరి ఏం చేసిందంటే ఇప్పుడు మొన్న ఆమె దేవుడు అని మొక్కేది నాకు నమస్కారం చేసి కాదు, ఇట్లా చూసుకుని పోతుండే. మొన్న ఏం చేసి ఎవరంటే ఎవరైతే ఈ స్వామివారి చేతుల మీదుగా గర్వాపస్ అయ్యారో ఆ కుటుంబం గురించి చెప్తున్నారు. అయితే ఆమె మారింది, అలా యారాలు ఉన్నది. దేవుడు అంటే ఇట్లా ఇట్లా చూడాలి నన్ను. అయితే మొన్న ఏం చేసేది, అయ్యా అరివం అయ్యా అంటారు, దండం పెట్టేది. మొన్న 15 రోజులు నాడే దండం పెట్టేది. అది ఎట్లా బండి ఎట్లా పిల్ల కొట్టి బండి ఆపేసింది ఏంటనే. అమ్మా అబ్బా నీలోన రాముడు నాకు కావాల్సిండు. ఇప్పుడు అబ్బా నీలోన రాముడు నాకు కావాల్సిండు, నా జన్మ ధైర్యమైంది అన్న అని అడిగేది. నాకేది నానా గట్లా అన్నాడు.
లేదు బిడ్డే నీలోన రాముడు దండి కావాల్సిండు చిన్న పెద్ద లేడన్న అని అడిగి ఏంటంటే నవ్వేది నిజంగానే బిడ్డే రాముడు ఎన్నితో కడితో కాల్చిండు నీ హృదయంలో ఇట్లా వెళ్ళిండు రాముడు అని అడిగి నగింది. అయితే ఇక ఇప్పుడు మొత్తం కిరీత మతంలో ఉన్న లేడీస్ నలుగురు మొన్న ఎదురు కాచేళ్ళు అయ్యా దండం అంటున్నారు, ఇంకోళ్ళు దండం అయ్యా అంటున్నారు. వాళ్ళు నమస్కారం చేయబోతే చేతులు పెడుతున్నారు. ఇక అంటే ఇప్పుడు క్రైస్తవ పాస్టర్ చెప్పినప్పుడు ఏంటంటే ఈ స్వామిజీలని గానీ లేదంటే గురువుల్ని గానీ దేవుల్ని గానీ నిందించడం ఒకటి, దగ్గరికి నమస్కారం కూడా చేతులు రావు వాళ్ళకి. ఎందుకంటే 15 రోజులు ఇట్లా పెడుతున్నారు, ఇట్లా 15 రోజుల నుంచి పెడుతున్నారంట. విశేషం మరి స్వామి నేనే పడ్డా మీ పునర్జన్మ వచ్చేసింది, మళ్ళా జన్మ మీ లోన రాముడు కాస్తున్నాడు, ఏ చిన్న దండిగా లేడు రాముడు అన్న. స్వామి మీరు భలే మంచి ఒక మాట అంటున్నారు, పునర్జన్మ వచ్చినట్టు. ఎవరన్నా గానీ క్రిస్టియన్ లో ఉండి క్రిస్టియన్ గా తప్పిపోయిన కుమారుడు అని అంటారు అంతే. కానీ ఇక్కడ ఏంటంటే పునర్జన్మ వచ్చేస్తున్నది. ఎవరైనా కానీ తిరిగి హిందుత్వ ధర్మంలోకి వస్తే నిజంగానే వాళ్ళ పునర్జన్మ వాళ్ళు ఏంటో తెలుస్తుందని చెప్పేసి నాకు చాలా చక్కగా అనిపించింది. సో స్వామి వారు వెంటనే గుర్తుపట్టారు, మీరు గుర్తుపట్టారు అనుకున్నాను కానీ గుర్తుపట్టారు, అది సంతోషం. అయితే ఏముందంటే వీడికి ఒక ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిండు, ఇంగ్లీష్ వాళ్ళు చేంజ్ చేసిండ్రు, వాళ్ళు కార్ల మీద కార్లు వచ్చినాయి, వాళ్ళు 5 స్టార్ల పైకి వాళ్ళు ఇరిసల పైకి అలా చేంజ్ చేసిండు. షీన్ తీసుకుని పెట్టిండు. ఇక ఏం చేశారు, షీను నన్ను ఎత్తుకున్నట్లు, కాళ్ళు మొక్కినట్లు, ఇటు అటు నిలబడి నన్ను నడవల్లో పెట్టి ఆశీర్వాదం ఇచ్చినట్లు, గదసులం కూడా గదసులం ఇచ్చిపెట్టి ఇటు ఇట్లా అన్నట్లు వాళ్ళకు చేసేళ్ళు. ఇక ఏమన్నా అంటే వాళ్ళు యేసు అనలేదు వాళ్ళు. ఇక తను ఏమన్నారు అంటే శివ అన్నారు, శివ సిరిసుల అన్నాడు, శివ సిరిసుల సిరిసులం త్రిశూలం. అయితే శివ సిరిసులం అడిగి వెళ్ళి వాళ్ళు ఏం చేసినంటే రామా అన్న రామ అన్నారు అని అడిగి సీన్ మొత్తం ఏరియా అంతా సీన్ తీసిండు. 2 గంటలు తీసుకొని పోయిండు. తీసుకొని పోయిన తర్వాత నేను ఇక్కడ జరిగింది, నేను ఆడుకున్నానంటే కురుక్షేత్రం పోయినా. కురుక్షేత్రం పోయి అక్కడ పోయిరాల, అక్కడ ధూళి తలగాల మనకు. అవును అనే కురుక్షేత్రం పోయిన ఢిల్లీకి వెళ్ళి, కురుక్షేత్రం పోయిన తర్వాత ఢిల్లీలో గాంధీ మహాత్ముడు సమాధి కాడ అందరు వాళ్ళు కలిసి మళ్ళీ 7 రోజులే. ఇక నన్ను ఎత్తుకొని ఎగురుడు కాదు, దుంగుడు కాదు, అది సీందిసుడు కాదు, అక్కడ వాళ్ళు మారిసిపోయాడు అన్న. అది ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇప్పుడు 3సారి మొత్తం ఈ జడలు కట్టిన వాళ్ళకి జడలు దీపినది ఎందుకంటే బంద్ చేసింది. ఇక జడధారేళ్ళు వాళ్ళు మొత్తం రాధాకృష్ణ చేసింది. ఇక అంటే వాళ్ళు ఒకప్పుడు క్రైస్తవులే, వాళ్ళు కూడా క్రైస్తవులే, క్రైస్తవులే. మీరు అన్నారు కదా ధూళి పడాలని చెప్పేసి, ధూళి పడాలని వాళ్ళకు కూడా ధూళి పడ్డది కావచ్చు. మరి పడితేనే వాళ్ళు మొత్తం జడదారు లైన్లు రాధాకృష్ణ అనే మఠం చేసింది. ఇప్పుడు బృందావనం పోతున్నారు, వాళ్ళు పోతారు, అత్తరు 2 సంవత్సరం 3 సంవత్సరం వస్తారు. అవునా, వచ్చినప్పుడు మమ్మల్ని ఖచ్చితంగా అదే విధంగా వీడియో చూసి ధూళి. అయితే ఆ ధూళి ఏం చేసింది అంటే అన్నిటికంటే పెద్దది సాధు సంతులది, ఋషులది, మునులది, పాదుతుడి మామూలుది కాదు. అండాండములు గలు, పిండాండములు, బ్రహ్మాండములు గలు, బ్రహ్మ కలుగు. నీలో నాలో చైతన్య స్వరూపం బ్రహ్మదేవుడే, పరమాత్మ ఇస్తున్నాడు కదా. అదే బ్రహ్మం గారు ఏమన్నాడు అంటే రాను కాలం నందు మొత్తం రాక్షసులు పుట్టగలుగును, కొన్ని దినాలు మొత్తం ఋషులై తేలుడు అన్నాడు. బాగా గొప్ప మాట, దాన్ని కొంచెం వివరించండి, అందరికి అర్థం కాదు. రాను రాను వాళ్ళు రాక్షసులై పుట్టారు, చిరక తినే జనులంతా వచ్చారు, లోకం అల్లహల్లం చేశారు అని బ్రహ్మంగారు అన్నాడు. అంటే రాక్షసులు వస్తారు, రాక్షసులు రాసి రాయికి ఏమంతా రాక్షసులే, అల్లహల్లం జరుగుతున్నది. వాడు ఏమవుతాడు చెప్పి అందరు కాశ చెప్పి మోసం చేసి, ఆడుకొని దినాలు మోసం చేసి రాజ్యం సర్వనాశనం చేసిండు. మనం ఏం తినబడే గొర్రె మేకలమై వాళ్ళకు భోజనం అవుతున్నాం. అవును, ఏమన్నా వాళ్ళకు లీడర్లకు గొర్రె మేకలమై భోజనం అయిపోతున్నాం. వాళ్ళు సరైనట్లు గారు మొత్తం దొంగ రాజ్యం ఉన్నది వాళ్ళది, దొంగ రాజ్యం. అప్పుడు జయ శ్రీరామని ఎప్పుడైతే మోడీ ఉంటాడో, మోడీ అనేది ఎవరు శ్రీ ఆంజనేయుడే. ఆంజనేయుడు అవతారం వేసుకొని మోడీ రూపంలో వచ్చేసి మన లోకం మీదకి. రాముడు అవతారం వేసుకొని ఏమో యోగి వచ్చిండు. వీళ్ళిద్దరు మన ప్రపంచం మీద భారతదేశం మొత్తం అండగా అయిపోయారు వాళ్ళు. సంతోషమా, వాళ్ళు ఆంజనేయుడు రాముడు రూపంలో యోగి లేకుంటే ఏమైపోతుంది వరకు వెళ్ళే, మోడీ లేకుంటే ఏమైపోతుంది వరకు వెళ్ళే. ఇంతగా జరుగుతున్న కారణం ఏంటంటే శ్రీరాముడు, ఈ భక్తి వలన మనం బాగుపడిపోతున్నాం. అయితే స్వామి మీరు చదువురా అన్నారు కదా, మరి మంచి మంచి ఏ విధంగా చెప్పగలుగుతున్నారు ఈ పద్యాలు కానీ శ్లోకాలు కానీ? అప్పుడు బ్రహ్మంగారు ఏమన్నాడంటే ఇతరులందరి బోధలు చెప్పారు, గందరగోళ మాయసుమ అంటే ఏతను మా గందరగోళ ఇతరులు బోధ చెప్తున్నారు, మాయ మాటలు చెప్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి మేము ఇట్లా అలలుయా అంటే మేము బాగుపడుతున్నాం, ఇట్లా ఇతను కూడా చెప్తున్నారు. అదంతా మతములు అల్లహల్లం చేయని మాయ మోసం చేసేది రాక్షసులు వచ్చరు.
వాళ్ళు మాయ మాట చెప్పి మోక్షం చేయాలి రాక్షసులా చేసి ఇప్పుడు మన రాక్షసులు ఇప్పుడు అవును వాళ్ళు క్రిస్తన వాళ్ళు మాయ మాట చెప్పి మనం గొర్రె లెక్క లొంగిపోతున్నాం, వాళ్ళకు కట్టుకోడికి గొర్రె లెక్క లొంగిపోతున్నాం, మనం అట్లా లొంగిపోయాలని నాశనం అయిపోతున్నాం. మన ఒక బ్రాహ్మణుడు మూర్ఖుడు వాడు ఏం చేసిండంటే పొద్దుదాకానే పోయి గుళ్ళే ఉన్నాడు, సాయంత్రం పోయి చర్చలో పోయి మెగబడి చెప్తున్నాడు యేసు క్రీస్తు నిజమైన దేవుడి హిందూ ధర్మ దేవుళ్ళన్నీ ఫెయిల్ అన్నాడు. అనేవారికి వెంటనే ఆడు ఎంత మూర్ఖుడు అనుకున్నాం అంటే ఆడంటే జన్మలకు ఒక్క కిటికలే పుడతాడు. ఎక్కడ జరిగింది అది ఎక్కడ జరిగింది? ఆంధ్రలో ఇక జరుగుతుంది కొంచెం జరుగుతుంది అది. అయితే ఇప్పుడు ఏమొచ్చింది ఇదివరకు జరిగింది కానీ మేము ఇప్పుడు ఆంధ్ర పోతా కదా అప్పుడప్పుడు ఆంధ్ర సభలో తిరుగుతారు కదా, నేను బలపట్టేది అదే. నువ్వు ఏ కాసేపత్రాలు వేసుకోవడం కాదు, ఇది గుర్తు కోసం కాసేపత్రాలు నువ్వు త్యాగం చేయు. వాళ్ళు వచ్చి చంపేస్తారు అనుకోకు, వాళ్ళు మనం ఎప్పుడైనా చచ్చిపోతాం కదా, సాగు మాత్రం గుర్తున్నాయి కదా నీకు, పుట్టేందు కోసం సాగు కోసం పుట్టే కదా. మరి సాగు భయం పెట్టినోడు సాదా, సాగు భయం పెట్టినోడు భక్తుడా కాదు, త్యాగం. అంటే చూడండి చాలా మంది ఏంటంటే ఈ మత మార్పిడిలు జరుగుతూ ఉంటే నాకెందుకు, నేను బిజినెస్ చేసుకుంటున్నానా సరిపోయింది, నేను మారకపోతే చాలు కదా, నా పిల్లలు మారకపోతే చాలు, ఇలాంటి మెంటాలిటీ ఉండకూడదని స్వామివారు చెప్పకనే చెప్తున్నారు మనకి. ఎందుకనంటే ఏదో ఒక రోజు వచ్చేది చావు, కాబట్టి ఈ జీవితంలో త్యాగం అనేది భాగం అయితేనే జీవితానికి సార్థకత అని ఇక్కడ చక్కగా వివరణ చెప్పారు. అది ఇప్పుడు ఆది కాలం నందు ఆంజనేయుడు రావణుడు లంకలో పోయి అందరు నాశనం చేసేసి రాముడికి అండగా ఉన్నాడు. ఇప్పుడు మనసుగా మన ధైర్యం ఆనాడున్న రాముడు నువ్వే రాముడు అయి ఉండిసుగా నువ్వు భయపడద్దు. జ్ఞానే రాముడు, జ్ఞాని ఎవరైతే చేస్తారో జయ శ్రీరామనుడే రాముడు, జయ శ్రీరామనుడు ఆంజనేయుడు. భయపెట్టే అవసరం లేనిది ఎవరు. హిందూ ధర్మం భయమే పట్టద్దు, హిందూ ధర్మం భయపడద్దు, దేనికైనా త్యాగం భయపడే అవసరం లేదు. సపోర్టు ఎంత సపోర్టు లేని లేకపోతే నేను మాత్రం డైరెక్ట్ పోయి చూస్తానులా, నేను ఇంకా కూడా అత్యాత లేకుండలేదు. ఛత్రశివాజీ విద్యం చేస్తే ఒక్కడే పోయిండు, యుద్ధం చేయడానికి ఒక్కడే లేడు. అమ్మవారి దయ వలన 1000 మంది ఛత్రశివాజీలు అయిండు. నిజంగా చాలా గొప్ప విషయం. అందుకే మన వెనకాల ఎవడు వస్తాడో ఎవడు రాడో అని కాకుండా మనము మన అడుగుని ఖచ్చితంగా ముందరికేస్తే మిగతాది మొత్తం అమ్మ పరాశక్తి చూసుకుంటుంది, ఆమె చూసుకుంటుంది. నీ ధైర్యమే ఆదిశక్తి, నీ ధైర్యమే బలం, నీ ధైర్యమే అమ్మవారు. నువ్వే సరస్వతివి, నువ్వే దేవతవు, నువ్వే రాక్షసివి, నువ్వే భూతము, నువ్వే నిజంగా దేవుడవై ఉంటే త్యాగం పడిపోతావు. అయితే నువ్వే రాక్షసివి అయితే అన్నిటి లొంగిపోతావు. అయితే ఇప్పుడు ఈ యొక్క వేరే మతాలు ఉన్నాయి కదా స్వామి, అంటే మతాల్లోకి ఎందుకు చాలా మంది ఈ విధంగా కన్వర్జేషన్ అవుతున్నారు అనుకుంటున్నారు మీరు? అంటే ఎందుకు దాంట్లోకి వెళ్తున్నారు చాలా మంది? అంటే మీరంటే ఈ ఊర్లో మీరు చెప్పారు కాబట్టి 4 ఫ్యామిలీలు పోయాయి మళ్ళీ వచ్చాయి. వేరే దగ్గర అయితే ఇప్పుడు ఆంధ్ర రోజు చూసుకున్నట్టయితే విపరీతంగా మత మార్పిడి చేస్తున్నారు. అయితే ఏం చెప్తున్నారంటే ఒక్క మనిషి బయట దేశం నుంచి 1000 రూపాయలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? 1000 రూపాయలు వస్తున్నాయి. ఒక మనిషిని మార్చాలంటే 1000 రూపాయలు. నెలకు కాదు, సంవత్సరంకు ఆ మనిషి పేరట 1000 రూపాయలు వస్తాయి. అంటే మారిన వ్యక్తికి ఆ వ్యక్తికి పేరట 1000 రూపాయలు వస్తే నువ్వు ఎంతమంది మారుతున్నావు? 100 మంది మారిపోయినావు. 100,000 అయితే 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు నువ్వు 6 నెలలకు. 2 లక్షల మనిషివి. నువ్వు పాస్టర్ మైండ్ ఆడికి ఇంగ్లీష్ వాడు చెప్పిన పైసతో అని వీళ్ళందరూ మాయమాటలు చెప్పి నువ్వు డబ్బు తీసుకుంటున్న వాళ్ళని గొర్రెలను చేసి పోతున్నావు. మరి అతనికి జన్మలు క్రీమ్ కప్ప జన్మ, అనేకమైన జన్మలు వస్తాయి. కప్ప జన్మ, కుక్క జన్మ, గాడి జన్మ, దునపోతు జన్మ, పక్షుల జన్మ, కాకిల జన్మ, నిజమైన జన్మలు వాళ్ళకు వస్తాయని అర్థమవుతుంది. రావు కిరీత మతంలో ఉన్న వాళ్ళందరూ అదే జన్మెత్తారు. అంటే నీచమైన జన్మలు పుడతారు పక్క. అది అంటే ఎవరైతే మతం మారుస్తున్నారో ఒక గద్దల్లాగా గద్దై పుడతారు, కాకిల్లా దెప్పి పొడుచుకుని తింటే కాకిల్లాగా పుడతారు, ఒక పురుగుల్లాగా వాళ్ళు తింటే పురుగులే పుడతారు. ఎక్కడికి ఏంటంటే నీచ జన్మలు వాళ్ళకి తప్పయి వాళ్ళకు ఎప్పుడు తప్పయి. మరి వాళ్ళకి ఈ జన్మలో ఏం కాదంటారా? ఈ జన్మలో అవుతున్నాయి కానీ ఏర్పడతలేదు వాళ్ళకు. కొంతమందికి ఆశ్రమంలో అవుతున్నాయి, చాలా మంది పాస్టర్లకి చూస్తున్నాయి వాళ్ళకి వాడు చెప్పుకోలేక. అయితే ఏమైపోయింది,
స్వామి వారు చెప్పినట్టుగా చాలా మంది వీడియో చూస్తున్న ఎవరికైనా కానీ పాస్టర్లు వాళ్ళ కాస్త ఆర్షమలు అవుతున్నాయి. ఇంకొంతమందికి ఏంటంటే అదేదో అంటారు దాన్ని పిస్టుల లాంటివి గడ్డ నీరు గారుతా ఉంది. నాకు తెలుసు మీకు ఇంకొంతమందికి ఏంటంటే ఎప్పుడు చచ్చిపోతాము అని చెప్పేసి మీ గుండె ఎప్పుడు ఆగిపోతుందో అని చెప్పేసి డబ్ అనుకోవట్లేదు. నాకు తెలుసు మీరు ఎప్పుడు చచ్చిపోతారు. ఏమో ఈ వీడియో చూసి చూడంగా మీ ఊపిరి ఆగిపోవచ్చు. ఎందుకంటే ఇది నా శాపం. నేను కూడా ఒక కనిపించిన యోగిని. అది స్వామి చెప్పండి, మీరు చెప్పండి. అయితే ఈ మన ధర్మానికి కాదు వాళ్ళు ఏం అంటే పోయేటికి వెళ్ళి మనకు ఒక వచ్చి అమ్మ యేసు అంటే మామూలు కాదు, యేసు ఎట్టున్నాడు నువ్వు చూసినావా, నువ్వు చూడలే, యేసు మామూలు కాదంటే ఎట్లా చెప్తావు నువ్వు? అదంతా కాదు, సపనమే. నువ్వు నీ భర్తను ఉండంగా కాళ్ళ మట్టెలు తీసేసుడు, బొట్టు తీసేసుడు, గాజులు తీసేసుడు, అన్నీ తీసేసి ముండవై భర్త ఉండగానే ముండ మోసి నువ్వేమిదంటే నేను ముండ మోసిన అని నీ భర్తను ఒక బాంచ పని కోసం ఉంచుకున్నావు. నువ్వు అన్ని తిరిగేస్తున్నావు. భర్త అచ్చకే నీళ్ళు పట్టి పెడుతున్నాడు ఇంటికాడ. ఎందుకంటే వాడు శ్రీయం పోయి ఆ కిరీతమతంలో దుంగగానే వాళ్ళు ఏమంటారట, ఈయననే పాస్టరే నా దేవుడు, పాస్టరే గురువు, పాస్టరే నా భర్త, ప్రియుడు రాత్రికి ఆయన అన్నిటికీ భర్తను బాంఛ చేసేసింది. బాంఛ చేసి గంగలో పెట్టేసి ఏం చేసింది, హిందూ ధర్మంకు మొత్తం సర్వనాశనం సత్యన చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు పడ్డం ఇక ఇడిచిపెట్టాం ఇక ఇడిచిపెట్టి లేదు ఇక పౌడే. ఎక్కడెక్కడ చూసినా అక్కడ కానొచ్చుడే, గోడలయందు చెట్లయందు. ఇంకోటి స్వామి, మీరు ఈ ఊరిని అట్లా జాగ్రత్త అన్ని ఊళ్ళలో పోతా పోతున్నారా? అన్ని ఊళ్ళలో ఈడ పోయినా అందరికి మరి ఒకవేళ స్వామి నేను దగ్గర చాలా కుటుంబాలు మేము కూడా గర్వాపతి చేసినాము. అక్కడ మిమ్మల్ని పిలిస్తే ఇంటింటికి బొట్టు పెట్టడానికి కార్యక్రమంకి వస్తారా మీరు? వస్తారా? పిలుస్తాం అంటే పిలవడం కాదు, దగ్గర నుండి తీసుకొస్తాం. మళ్ళీ ఇంటింటికి బొట్టు కార్యక్రమం ఎక్కడెక్కడైతే క్రిస్టియన్స్ మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చారో మిమ్మల్ని తీసుకెళ్తాం తప్పకుండా. దొంగలత్తున్నారు నమ్మబోకండి, మీరు నమ్మబోకండి. దొంగలత్తున్నారు, రాత్రి దొంగలత్తున్నారు, పగలు దొంగలత్తున్నారు. ఎట్లా ఉన్నారు దొంగలాలు, ఎట్లా ఉన్నారు? గాజులుంగులు తీసేసి, బొట్టు తూడ్చేసి, జుట్టు నిడిచి కత్తిరించి దొంగలత్తున్నారు. ముండ మోసే దొంగలత్తున్నారు. స్వామి బాగా చెప్పారు. అంటే ఇది ఇప్పటికిప్పుడే మీరు చెప్పిన పాటనేనా లేదంటే ముందు అనుకున్న పాట? అప్పటికప్పుడే అప్పటికప్పుడే అయిపోయింది పాట. ఇంకోటి ఏంటంటే అసలు ఈ యొక్క స్వామి దొంగలు కదా, అయితే ఇలాంటి చాలా మంది మళ్ళీ తిరిగి రావడానికి ఏం చేస్తే మళ్ళీ వీళ్ళు తిరిగి వస్తారు? అలాగూ ఏంది కానీ ఊకే వెంబడ వెంబడ లాగేపడతా చూడు, పాలు తాగుతాంటని లాగేంబడ వెంబడ లాగేట్లా పడుతుంది, పాలు తాగుతాను అట్లా ఊకే వెంబడ హరిఓం బిడ్డ బిడ్డ ఎప్పుడైతే హరిఓం అంటామో భగవంతుడు అయితే వాళ్ళకి ఒక 100 సార్లు అలా 100 సార్లు పక్క పంటలో హరిఓం చేయాలా, వాళ్ళు హరిఓం అంటారు. వాళ్ళు ధరనసుగా వాళ్ళు అలవాడైపోయి వాళ్ళు సైడ్ ఆగుతారు. ఇక అలా వచ్చేసిరే అంటే దైవ కార్యం జరుగుతుంది ఆటోమేటిక్ గా. అది ఉన్నది పక్క. అది ఎప్పుడైతే తెప్ప సూర్యుడికి అడ్డం వచ్చిందో కొద్దిసేపు ఉంటుంది. అజ్ఞానులకు తెప్ప అంటే మేఘం. ఇప్పుడు అజ్ఞానం అనే ఒక మేఘం నా అజ్ఞానానికి వచ్చేసింది. ఆ మేఘం తీసేయాలంటే జ్ఞానంతోనే పోతుంది. అది పోయిందంటే విడుదల అయిపోతుంది. అది మొన్న ఈ మాదాపూర్లో 4 కుటుంబాలకు పెళ్ళిళ్ళు అయినాయి. కుటుంబాలకు పెళ్ళి అయితే వాళ్ళేమన్నా పిల్లలు రే బాపు హిందూ ధర్మం పెళ్లి చేసుకోరా, రాముడు వస్తారా, బ్రహ్మదేవుడు వస్తాడు, విష్ణు మహేశ్వరుడు సర్వదేవతలు వస్తారు, గాడి ఉన్నారా, కిరీట మొత్తం పాడైపోయి అనేవారికి ఇలా వేసి మన హిందూ ధర్మం పెళ్లి చేసుకున్నారు. అవునా? ఇక తల్లిదండ్రులు రాలేగానే పిల్లలు వచ్చేసిండు. అయితే మొన్న ఒక మాలైన వచ్చి ఏమంటున్నాడు, నా బిడ్డ బాప్కిసం తీసుకోవడం ఇంకునే వాళ్ళు అత్తగారులు తొరకొండలో ఇప్పించిండ్రు, అది చేసినాడు అనమాట. మరి బొమ్మన్న అసలు ఇయ్యదు కానీ బిడ్డను. అవును ఇయ్యదు కదా. నువ్వు బిడ్డ ఎంత మంచిదా అని రాక్షసుల వంశం ఎత్తివి కొండపోయి ఎందుకు అయ్యా నువ్వు అబ్బాయి ఎందుకు చేసినావు ఈ పని? పాపం చేస్తావు నువ్వు, కోడి జలపలోకి వెళ్ళిపోతావు నువ్వు పాపాలకు. అంటే తెలిసి ఇచ్చిండా వాళ్ళ కూతుర్ని? తెలిసి ఇచ్చిండు. ఇక చూడండి, ఎవరైతే కూతుర్లని కానీ లేదంటే కొడుకుల్ని కానీ తెలిసి క్రైస్తవ మతంలో మారిన వాళ్ళకి ఎవరైతే ఇస్తారో ఖచ్చితంగా వాళ్ళు చచ్చేంత వరకు జన్మాల పాపమే కాదు, అసలు చచ్చేంత వరకు వాళ్ళు నరకమే చూస్తారు.
చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి పరలోకం ఉంటుందో ఉండదో అసలు లేదు, ఉండదు. పరలోకాలు ఏమని లేదాడా? లేదు, ఏమీ లేదు. కానీ ఇట్లాంటి ఎవరైతే సంబంధ బాంధవ్యాలు కలుపుకుంటారో వాళ్ళు చచ్చేంత వరకు వాళ్ళు నరకంలో ఉంటారు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మాకు తెలుసు కాబట్టి. ఎక్కడున్నది స్వర్గం అని చెప్పేదవు నువ్వు, ఎక్కడ నరకంబు అనేదవు. ఇక్కడ నరకము ఇక్కడే స్వర్గము, ముక్తి ఇక్కడనే సాధన చేసేవాడికి స్వర్గముండు. నిజమే స్వామి, చాలా మంది ఏంటంటే ముక్తి అనేది చచ్చిపోయిన తర్వాత వస్తుంది అనుకుంటారు. లేదు, జీవన్ ముక్తి ఇక్కడ ఉన్నప్పుడే అది పొందుకునేది ముక్తి అంటే కదా స్వామి. సంతోషంగా. ఇంకోటి స్వామి, ఇప్పుడు ఈ యొక్క ఈ సికింద్రపూర్ కదా, సికింద్రపూర్ గుట్టలు అంటారు కదా, ఈ యొక్క గుట్టల్లో ఏమైనా మహత్యాలు కానీ లేదంటే చాలా మందికి ఏమైనా జరిగిన మొత్తం ఎంటికలు తీసుడు సత్యం బాగా ఆంజనేయుడు అంటే ఇక్కడ అమ్మవారి గంటలు పట్టించుడు, కంకలు ఇడిచేపెట్టుడు, బెల్లాలు వంచుడు జోక్తారు బాగా సత్యం. ఇక ఆంజనేయుడు గద అంటారు. ఈ ఆంజనేయుడు అంటే అవునా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు తుర్కోడు ఏం చేసిండు, హిందూ పొలం తీసుకొని వచ్చిండు. హిందూ పొలం తీసుకొని వచ్చి తుర్కోడే ముస్లిం తీసుకొని వచ్చిండు. ఆడు పోయిండు, పొద్దుగల పోయిండు, ముక్తాన్ని పోయిండు, ఆగేది పోయిండు. ఆడు ఏమన్నాడు కాదు ఇనత్తున్నాడు, ఏ దేవుడు లేదు మళ్ళీ అదా తీసి గుళ్ళ దేవుళ్ళని అయితే ఏమని అంటాడా పిసా అంటున్నాడు. ఆడికి రాగానే ఈకిలు తీసి అడే కొట్టేసాడు అని దేవుడు కింద పడ్డాడు దెబ్బలను తల్లి నాకి బడి కూడా వాడు పడ్డాడు. ఆడ ఊకున్నాడు అంతే. రాముడు గాని ఆంజనేయుడు అంటే తర్వాత అడిగితే చెప్తాడు తపోభూమి, ఇది తపోభూమి, ఘోర తప చేసిన భూమి ఇది. 700 సంవత్సరాల నాడు ఇక్కడనే ఉన్నా నేను, ఇప్పుడు ఇక్కడనే ఉన్నా. ఇంత కాన్ఫిడెంట్ గా ఎవరు చెప్పలేదు, ఎందుకంటే కేవలం ఒక సాధువులకి ఆత్మజ్ఞానులకు మాత్రమే అది చెప్పగలుగుతారు. ఇంకోటి ఏంటంటే పోయిన జన్మ ఏంటి, అసలు నెక్స్ట్ జన్మ ఉందో లేదో కూడా ఇలాంటి స్వామిజీలకు తెలుస్తుంది. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా 700 సంవత్సరాల నేను క్రితం ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే స్వామి మీరు ఇక్కడ ఎప్పుడైతే తపస్సు చేసుకున్నారు, పునాదులు కట్టినాయి, పూర్వం పునాదులు ఉన్నాయి. అప్పుడు 700 సంవత్సరాల క్రితం అప్పుడు పునాదులు ఉన్నాయి. అవునా? ఆ పునాదులుగా అందరు గుర్తు సమాధులుగా, పూర్వజన్మలో సమాధులుగా అవన్నీ కూడా మీరు తపస్సు చేసుకునేటప్పుడు మీకు జన్మలు గుర్తొచ్చాయి. ధ్యానం చెప్పేస్తుంది అదే ఆటోమేటిక్ అత్తాయి. నువ్వేమేమి జన్మెత్తావు మళ్ళీ వచ్చి జన్మ సో చెప్తుంది. నేను వరంగల్ పుడుతున్నా చెప్తున్నా, ఇప్పుడు బంజోలు ఇంట్లో పుడతా మళ్ళీ బంజోలు ఇంట్లో మళ్ళా సాధునే. 7వ జన్మ 7 జన్మ సాధు అంటున్నారు కదా స్వామి. అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది మీరు గృహస్థులుగా ఉన్నారని చెప్పి మీరు కూడా ఇప్పుడు చెప్పుకున్నారు. అంటే గృహస్థులుగా ఉండి చాలా మందికి డౌట్ ఉంటుంది. అంటే ఒక సాధువుగా మారాలి అని అంటే అది పూర్వజన్మ సుకృతం ఉండాలి ఒకటి, ఇంకోటి పూర్వజన్మలో చేసిన సంస్కారం ఉండాలి, సంస్కారం కూడా వచ్చి ఉండాలి. అంటే ఈ జన్మలో కూడా కొంతమంది గృహస్థులుగా ఉండి కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుకోగలుగుతారా? పొందారు, కానీ దానికి ఏమిటి అంటే మనకు కలెక్టర్ సంతకం ఉంటుంది, లైసెన్స్ ఉంటుంది. కలెక్టర్ సంతకం లేని లైసెన్స్ అది. గురస్తు వల్ల సువ చేయొచ్చు. మొట్టమొదలే జీవితం అనేది ప్రపంచం లోపల మొదటి మెట్టు ఏంటిది గృహస్థం. ఇది గృహస్థంలో వానప్రస్థం. వానప్రస్థం అయిన తర్వాత బ్రహ్మచర్యం అయిన తర్వాత సన్యాసం. బ్రహ్మచర్యం అంటే ఏంటిది? నువ్వు తెల్లబట్టలు కడుకో, ఏదైనా కడుకో, ఇట్లా ఉండి గృహస్థు తర్వాత బ్రహ్మచర్యం, వానప్రస్థం తర్వాత బ్రహ్మచర్యం, వానప్రస్థం తర్వాత బ్రహ్మచర్యం. మళ్ళీ బ్రహ్మచర్యం అంటే ఫస్ట్ గృహస్థు కన్నా ముందు ఉండేది బ్రహ్మచర్యం, అది వేరా? అదే బ్రహ్మచర్యం. ఇప్పుడు అదే నీది, ఇప్పుడు ఉన్నావు కదా నువ్వు, ఇది బ్రహ్మచర్యమే. వానప్రస్థం గుడిసే, ఇది సన్యాసం. 4 స్టెప్పులు ఉంటాయి. మొట్టమొదలు ప్రతి ఏ దేవుడు పుట్టినా, ఏ లక్ష్మమ్మరు పుట్టినా, ఏ దేవత పుట్టినా గృహస్థుల దగ్గర పుడుతుంది. గృహస్థుడే గొప్ప, గృహస్థ జీవితం గొప్పగానే ఏమున్నదంటే పునర్జన్మతో అని నేను నేను లోక కళ్యాణం కోసం వచ్చిన, లోక కళ్యాణంలో జీవించిపోవాలి అంతే. నాది లోక కళ్యాణం, లోక ఉద్ధారణ కోసం వచ్చిన. నాయన నన్ను అన్నావు నాకది ఎట్లా అంటే నేను పెంచిన ఆడికెళ్ళి మళ్ళీ నీ వస్తువు నీకు ఎక్కలు వచ్చినాయి, కాళ్ళు వచ్చినాయి, లైన్కో, నీ లైన్లో నువ్వు పెరుగు, నేను తయారు చేసిన నిన్ను, నువ్వు పట్టుకో. సంతోషం. అయితే స్వామి చాలా మంది చూస్తున్న వాళ్ళకి ఇది ఎక్కడికి ఎలా రావాలి, అలాగే ఇక్కడ ఉండడానికి వసతులు ఏమైనా ఉన్నాయో ఒకసారి చివరిగా చెప్పేసేయండి. వసతులు ఇంతకుముందు వచ్చినప్పుడు నాకు అనుకుందామని బాసన సోలేకుండే, అప్పుడు భోజనం సోలేకుండే, బాగా గరీబ్ ఊరు ఎట్లా పెరిగిందో, వీడు ఆశ్రమం ఎట్లా పెరిగిందో ఊరు అట్లా పెరిగింది. ఆశ్రమం వీడు అండ, ఇప్పుడు భూమి అంతా ఊరు ఇచ్చింది. ఊరండ, భోజనం సుగా ఆనందం, వీడు అన్నీ ఉన్నాయి, వసతులు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
ఊరు మొత్తం దగ్గరంటే దాతలు పెద్దలు ఒకళ్ళు 5 లక్షలు ఒకళ్ళు 4 లక్షలు దాతలు సుగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పెద్దలకు గుడికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సుగా దగ్గర బ్యాంకుల పైసలు లేవు, రూపాయి దగ్గర పైసలు లేవు. అంటే స్వామిజీల దగ్గర ప్రపంచమే ధనం అంటారు. ప్రపంచమే ధనము. ఉన్నారు సాములు ఉండేటోళ్ళు ఉండొచ్చు, అది నాకు అది తెలియదు. అది నేను ఎవరిని పట్టించుకోను. పరనింద చేయరాదు, పాముల రాదు, ఇంకోళ్ళు జోలు తీసే అవసరం లేదు. తనది ఏందో నేను కరెక్ట్ ఉన్నానా లేనా అంతే అది తెలుసుకోవాలా. యథార్థ భావాన్ని తెలుసుకుంటే నీకు మాత్రం పరమాత్ముడు నీ దగ్గరనే ఉన్నాడు. నీ పేరేది శివుడు. నువ్వు శివ రూపంలో ఉన్నప్పుడు శివుడవే నువ్వు, రాముడు రూపంలో ఉన్నప్పుడు రాముడవే నువ్వు, విష్ణు రూపంలో విష్ణువుడవే నువ్వు, పరబ్రహ్మ స్వరూపం పరమాత్ముడవే నువ్వు. నేను మానవుడు అంటే ఓలడరు. మానితేనే మాన్యుడు, మానితేనే మాధవుడు, మానితేనే నారాయణమూర్తి. మన దగ్గర కొన్ని మానాల జీవహింస, ఇతరులను బాధపెట్టుడు, ఇతరులను ఈ మతం కాదు ఆ మతం అని చెప్పుడు, ఆ మతం కాదు ఈ మతం అని మాయమాట చెప్పి పుట్టబోసుకున్నాడు. నమో శివాయ నమః. జన్మలకు రకరకాల జన్మల జీవులలో మళ్ళీ తిరగాల చక్కెర వాళ్ళది. జన్మ బంధాలు తప్పవు. అవి తప్పాలంటే ఈ రూట్లో కరెక్ట్ ఉండాలా. చూసుకోవాలి నేను కరెక్ట్ ఉన్నానా లేనా, నేను కరెక్ట్ ఉన్నానా లేనా ఎప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి. దైవం అంటే ఏంటిది? దైవం విచారం. తన దైవం తన విచారం. తన దైవం అంటే ఏంటిది? నేను ఇప్పుడు ఎరిపిల్లని ఆకాశం ఏమవుతున్నది, ఎరిపిల్లని ఆకాశం ఏమైనా వాళ్ళు ఎవరున్నారు? నేను ఆ పిల్లను నా ఎండ్లు అంటే అందులో 240 మంది ఉన్నారు. పిల్లను ఆకాశంకి వెళ్ళి కిందికి వచ్చింది, రాళ్ళ వర్షం పడుట్లా అది కింద పడిపోయే సమయం వచ్చింది. మళ్ళా కొద్దిగా దగ్గరగానే ఆ రాళ్ళు పడే ప్రదేశం దాటిపోయి ఇంకో దగ్గరికి వేడికి వెళ్ళే అప్పుడు లేచింది, వచ్చి మన జాల దిగింది. దిగితే అప్పుడు ఏమన్నాడు? పాకిస్తాన్ దిగేది రాముడు దిగనియక మన జాల దించాడు. 3 దినాల కథ ఇది. రాముడు కాపాడినట్లు అవునా కదా? అందరూ రామాని ఏడిసిళ్ళు పాకిస్తాన్ జాల చంపేస్తారని. మన హిందువులు అది బాధపడరు. బాధపడితే మన దేవుడు కాపాడింది లేదా? పరబ్రహ్మే పరబ్రహ్మమే బ్రహ్మమే బ్రహ్మమే పరబ్రహ్మం. నువ్వే పరమాత్మ పరబ్రహ్మమే. ఇక్కడికి రావాలనంటే కొంచెం అడ్రస్ కూడా చెప్పండి స్వామి, అక్కడ చూసి చెప్పండి. ఇక్కడికి ఈ ప్లేస్ కి రావాలనంటే అంటే ఇక్కడ నుంచి డిచ్పల్లికి వెళ్ళి ఈడికి 9 కిలోమీటర్ల దూరంలో నేను కొడగట ఆంజనేయ స్వామి అని, అనంతానంద స్వామి అని ఈ కొడగట ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది. సియందలాపూర్ ప్రశాంత్ ఆశ్రమము కొడగట ఆంజనేయ స్వామి ఆలయం. అయితే ఆ ఊరికి 13 కిలోమీటర్ల దూరం ఉన్నది ఆశ్రమము. ఎప్పుడు ఆటోలు ఉంటాయి, రాదారి పోదారి హైవే రోడ్ ఉంటుంది. వీడికి అందరికి సౌకర్యం ఉన్నది. మొక్కులు అనేక మొక్కులు వస్తాయి. సత్యమని పిలిస్తే వాళ్ళతో అడిగితే చెప్తాడు. అటువంటి ఆంజనేయుడు ఉన్నాడు, ఏదని అడిగినా వరం ఇచ్చేవాడే అని మొత్తం తీసుకునేటోడు, మరలా ఏమని అడిగేటోడు కాడు. అటువంటి దైవమే ఆంజనేయ స్వామి. అంటే అనుభూతమైనటువంటి మొత్తం ఆనందమైనటువంటి స్వరూపమైనటువంటి ఒక ధనమైనటువంటి ఏది కోరిన వారికి అది ఇచ్చేవాడు తండ్రి పరమాత్మ ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఉన్నాడు. సాధు రూపంలో ఉన్నాడు, భక్తు రూపంలో ఉన్నాడు, పిల్లార రూపంలో ఉన్నాడు. సర్వములు అన్ని అవతారాల ఇళ్ళ కోసుకో సేవ చేస్తున్నాడు. ఆపదలో ఇంటికి పోయి డైరెక్ట్ పోయి ఆ ఆపద తీరుతున్నాడు. అటువంటి ఆంజనేయ స్వామి పైన ఉన్నాడు. అంతా కింద వింద ఇట్లాంటి అనేక ఏం లేకుండా కడుపున వస్త్రాలు సో లేకుండే, తిండికి సో లేకుండే, ఏమి లేకుండే. అసలు భోజనం పెడదామని సో భయం ఉండే. ఇదేమో బువ్వ అంటారు, అన్నం అంటారేమో, వీళ్ళకి ఏం పెట్టాలని. అప్పుడు బద్రీనారాయణ స్వామి వచ్చి ఈయన తేలిండు. తేలి సన్యాసం అయినని ఇచ్చిండు బద్రీనారాయణ స్వాముల వారే. అప్పుడు ఇచ్చి నేను 56 ఏళ్ళకి వస్తాను చెప్పిండు. ఇప్పుడు ఇంకా టైం వచ్చేది 56 ఏళ్ళ వయసులో 56 ఏళ్ళకి వస్తున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి 26 ఏళ్ళే. వీడికి అందా చూడంగా భజన ఏం అందా చూడంగా మాయమైండు. ఇక్కడనే మాయమైండు, ఇక్కడనే వెళ్ళిండు, ఇక్కడనే మాయమైండు. అద్భుతం కదా. సో ఇలాంటి ప్లేస్కి మీరు లాంటి వాళ్ళు రావాలని అనుకుంటే మాత్రం పూర్వజన్మ సుకృతం ఉంటేనే రాగలుగుతారు. లేదంటే అందరికి వల్ల కాదు. ఒక యోగితో సాంగత్యం కానీ లేదా సజ్జనతో సాంగత్యం కానీ చేయాలి అని అంటే అన్ని కర్మలు కాలిన తర్వాతనే ఇలాంటి దగ్గరికి రాగలుగుతారు. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా రావాలనుకుంటే నేను పర్సనల్గా మెసేజ్ కూడా మీకు చేస్తాను. అదేవిధంగా పూర్తి వీడియో అయిపోయిన తర్వాత ఈ యొక్క ఆశ్రమం అడ్రస్ కూడా ఇస్తాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ్, శంభో శంకర నమః పార్వతీపతి, హర హర మహాదేవ్, శంభో శంకర.
ఎన్ని నిమిషాలు వచ్చింది చూడు, హలక్ నిరంజన్, హలక్ నిరంజన్, హలక్ నిరంజన్. ఎన్ని నిమిషాలు వచ్చింది చూడు. ఇంతకుముందు 38 అదొకటి వచ్చింది.